తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి దూకుడుగా కనిపిస్తున్న ఆయన ప్రభుత్వంలో సమూల మార్పులకు దిగారు. గత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తూ కీలక పదవుల్లో తన టీంను నియమించుకుంటున్నారు రేవంత్. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అధికారులకు పెద్దపీట వేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం కొందరు అధికారులను కావాలనే దూరం పెట్టిందనే విమర్శలు ఉన్నాయి. అలాంటి అధికారులను చేరదీస్తే గత ప్రభుత్వ వైఫల్యాలపై కసిగా పనిచేస్తారని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగానే రేవంత్ రెడ్డి పదవుల పందేరం కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుండే దూకుడుగా కనిపిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సమూల మార్పులకు దిగారు. గత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తూ కీలక పదవుల్లో తన టీంను నియమించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అధికారులకు పెద్దపీట వేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం కొందరు అధికారులను కావాలని దూరం పెట్టిందనే విమర్శలు వచ్చాయి. అలాంటి అధికారులను చేరదీస్తే గత ప్రభుత్వ వైఫల్యాలపై కసిగా పనిచేస్తారని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు. ఆ దిశగానే రేవంత్ రెడ్డి పదవుల పందేరం కనిపిస్తోంది. సీఎస్, డీజీపీ పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంలో సీఎస్ గా పనిచేసిన శాంతకుమారిని సీఎస్ గా కొనసాగిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీజీపీగా రవిగుప్తానే కొనసాగిస్తున్నారు. అయితే డీజీపీని మార్చే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని తెలుస్తోంది. తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న అధికారిని డీజీపీగా నియమించే దిశగా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోగానే పోలీస్ శాఖలో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని అపాయింట్ చేశారు. శివధర్ రెడ్డి తెలంగాణ తొలి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే శివధర్ రెడ్డికి నిఘా విభాగాన్ని కట్టబెట్టారు గులాబీ బాస్. అయితే కొంతకాలం తరువాత సడన్ గా మార్చేసి ప్రాధాన్యత లేని పోస్టులో ఉంచారు. ఆ సమయంలో శివధర్ రెడ్డిని మార్చడం పోలీస్ శాఖలో చర్చగా మారింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఇంటెలిజెన్స్ బాస్ గా శివధర్ రెడ్డిని నియమించారు. శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ అధికారి. ప్రస్తుతం అడిషనల్ డీజీ హోదాలో ఉన్నారు. ఇప్పుడు రవిగుప్తా స్థానంలో డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. 1990 బ్యాచ్ కు చెందిన రవిగుప్తా తరువాత సందీప్ సాండిలియా, రాజీవ్ రతన్ సీనియర్లుగా ఉన్నారు. వీళ్ల పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా నియమించిన సివి ఆనంద్ 1991 బ్యాచ్. ఈయన డీజీపీ రేసులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి 1994వ బ్యాచ్ అధికారి. ఈయన కూడా డీజీపీ రేసులో ఉన్నారంటున్నారు. అయితే సివి ఆనంద్, కొత్తకోట కంటే శివధర్ రెడ్డిపైనే రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని సమాచారం. శివధర్ రెడ్డిని అడిషనల్ డీజీ హోదాలోనే ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణకు చెందిన శివధర్ రెడ్డి నిజాయితీ పరుడని పేరు తెచ్చుకున్నారు. ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, యాంటీ నక్సల్ ఇంటెలిజెన్స్, వింగ్, ఎస్ఐబి, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ వంటి విభాగాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. హైదరాబాద్ దక్షిణ మండల డీసీపీగా పనిచేసిన సమయంలో మత కల్లోలాలను సమర్థవంతంగా నియంత్రించారని ట్రాక్ రికార్డు ఉంది. ఈ కారణాలతో శివధర్ రెడ్డికి ఇంటెలిజెన్స్ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే డీజీపీగా నియమించనున్నారని తెలుస్తోంది. కేసీఆర్ తనను నిర్లక్ష్యం చేశారనే భావంలో ఉన్న శివధర్ రెడ్డి ద్వారా బీఆర్ఎస్ నేతలకు చుక్కలు చూపించారనే వ్యూహంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారనే టాక్ వస్తోంది.